మీరు కమ్యూనిస్ట్ పార్టీలో ఎర్ర జెండా పార్టీలో మీరు పనిచేయడం జరిగింది. అవును. మరి ఎర్ర జెండా పార్టీని వదిలేసి గులాబీ పార్టీ ఎట్లా కన్వర్సేషన్ అనేది ఎట్లా జరిగింది? ఆ రోజు ఉన్నటువంటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి వర్యులైనటువంటి సుదర్శన్ రెడ్డి గారు ఆయనకున్నటువంటి అనుచర గానం చెప్పినట్టు జన వికాస సేవా సంస్థ పెట్టాలి, ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఎట్లా కలిగింది? మీకు ఏమైనా ఆదర్శం ఎవరైనా ఉన్నారా? చదువుకున్నది తక్కువైనా కావచ్చు, ఈ సమాజాన్ని ఎక్కువ చదివి. ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా? అవును. బీఆర్ఎస్ పార్టీనా? అవును. పక్క. మీరు ఏ వర్గం అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళైనా కానీ తప్పులు చేస్తారు. కవిత గారి టీఆర్ఎస్ పార్టీని సస్పెండ్ చేసిండ్రు, దాన్ని మీరు ఎట్లా చూస్తుంది? ఏది ఉన్నా కానీ కూర్చుండి పరిష్కారం చేసుకుంటే బాగుంటుంటే కానీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ దానిపైన మేము చిత్తశుద్ధితో ఉన్నాం, పనిచేస్తున్నామని చెప్తా ఉన్నారు. దాన్ని ఎట్లా నమ్మొచ్చా? మరి ఎట్లా దానిపై 2-3 జిల్లాలు కలిసి ఎక్కడ బహిరంగ సభ పెడితే అక్కడ వాళ్ళు అనేక రకాలుగా వాగ్దానాలు చేస్తూ అనేక రకాలుగా మేనిఫెస్టోలు విడుదల చేయడం జరిగింది. అది కాంగ్రెస్ పార్టీ చేసింది మోసం అనేది కూడా తేలిపోయింది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎన్నికలకు పోతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇది చేస్తే బాగుండు, నెరవేరలేదు అనేటువంటి ఏదైనా ఉందా మీకు? ఉద్యమకారులకు తీరని కోరిక అనేది ఉద్యమాల నుంచి వచ్చినాం కాబట్టి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెలంగాణ ఉద్యమకారులకు వాళ్ళని ఆదుకుంటామని చెప్పడం జరిగింది. ఇప్పటివరకు అది ఏమైనా జరిగిందన్న? ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి మాటలు దాంట్లోనే ఇవాళ అంత గందరగోళం ఉన్నటువంటి పరిస్థితి. అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, రాకముందు నైపేట్ వేరే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నైపేట్లో జరిగినటువంటి మార్పులు ఏంది, అభివృద్ధి ఏమిటి? నిధులకు సంబంధించిన దాంట్లో మాకు నిర్లక్ష్యం జరిగింది అనేది మేము ఒప్పుకుంటా ఉన్నాం. తెలంగాణ పల్స్కి స్వాగతం అన్న. నమస్కారం. నమస్తే అన్న. బాగున్నారన్న? బాగున్నా. బాగున్నాను. రాజకీయ ప్రస్థానం కావచ్చు, మీ ఉద్యమ ప్రస్థానం కావచ్చు, అదే విధంగా మీరు అనేక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారని ఇక్కడ ఉన్న మండల ప్రజలకు, జిల్లా ప్రజలకు అందరికీ తెలిసిన విషయమే. మీ ఉద్యమ ప్రస్థానం కానీ, మీ సేవా ప్రస్థానం కానీ ఎట్లా ప్రారంభమైంది? నా ఉద్యమ ప్రస్థానము 83 నుంచి ఉద్యమ ప్రస్థానం స్టార్ట్ అయింది. దాంట్లో ఆ ఉద్యమ ప్రస్థానం ఏంటంటే పీడిఎస్యుగా స్టార్ట్ అయినటువంటి నా ఉద్యమ ప్రస్థానం. ఈ ఉద్యమాలలో మరి హాస్టల్ మెస్ ఛార్జీలు కావచ్చు, స్కాలర్షిప్లు కావచ్చు, మరి విద్యార్థులు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అనేక విషయాల మీద ఉద్యమాలు తీవ్ర స్థాయిలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో 83 నుంచి నా ఉద్యమ ప్రస్థానం స్టార్ట్ అయింది. దాని తర్వాత 83 నుంచి ఒక 15 సంవత్సరాలుగా పీడిఎస్ తర్వాత సిపిఎంఎల్ జనశక్తి పార్టీగా, దాని తర్వాత రైతు కూలి సంఘం జిల్లా సెక్రటరీగా, బీడీ యూనియన్ నాయకుడిగా మరి అనేక కార్యక్రమాల్లో నేను ముందుండి మరి అనేక ఉద్యమాలు కావచ్చు, అనేక అరెస్టులు, అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దాని తర్వాత ఏదైతే నవీపేటలో మరి స్థానిక ఎన్నికలలో పోటీ చేయాలనే ఆలోచన వచ్చిన సందర్భం, నేను మా సతీమణి నా భార్య సంధ్య గారు ఇద్దరం కలిసి మరి పోటీ చేసి ఇద్దరం కూడా ఇండిపెండెంట్గా మేము గెలవడం జరిగింది. కమ్యూనిస్ట్ పార్టీకి అనుబంధంగా ఉన్నా కానీ స్వచ్ఛందంగా మాకు ప్రజలందరూ కూడా ఓట్లేసి మెజార్టీతో గెలిపించడం జరిగింది. నేను ముఖ్యంగా ఎస్సీ సామాజిక ఒక మాదిగ కులానికి చెందినటువంటి వారిని. మరి ఉప సర్పంచ్ వచ్చే పరిస్థితికి నన్ను అదే రకంగా అడ్డుకోవడం కొరకు ప్రయత్నం చేసిర్రు. ఆ రోజు ఉన్నటువంటి పెద్ద మనుషులు కావచ్చు, ఆ రోజు ఉన్నటువంటి మరి ఇప్పుడున్నటువంటి ప్రముఖ ఏదైతే శాసనసభ్యులు కావచ్చు, మరి ఇవన్నిటి తట్టుకొని వాళ్ళ ఎత్తులకు జిత్తులకు ఇవన్నిటికీ భయపడకుండా నేనేసి మరి ఆ రోజు ఉన్నటువంటి కొన్ని రాజకీయ పావులు కలిపి ఉప సర్పంచ్ కావడం జరిగింది. ఉప సర్పంచ్ అయిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో మరి నవీపేటలో మరి ఇవాళ మేజర్ గ్రామ పంచాయతీ దాదాపు 8 నుంచి 9 వేల మంది మరి ఉన్నటువంటి జనాభా, ఓటర్లు కూడా అదే పరిస్థితి ఉన్నటువంటి గ్రామ పంచాయతీ. కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాత మరి మొదటిగా శాసనసభ్యులుగా పోటీ చేసినటువంటి షకీల్ గారితోని మరి నేను ఉప సర్పంచ్గా ఉన్నటువంటి సందర్భాల్లోనే మరి జైన్ కావడం జరిగింది. అదే అన్న, అంటే దశాబ్దాల కాలంగా మీరు కమ్యూనిస్ట్ పార్టీలో ఎర్ర జెండా పార్టీలో మీరు పనిచేయడం జరిగింది. అవును. మరి ఎర్ర జెండా పార్టీని వదిలేసి మీరు అనేక ఉద్యమాలు చేశారు, దాని గుర్తింపు కూడా పొందారు. ఎర్ర జెండా పార్టీ టు గులాబీ పార్టీ ఎట్లా కన్వర్సేషన్ అనేది ఎట్లా జరిగింది? మీరు గులాబీ పార్టీ వైపు ఆకర్షితులు కావడానికి కారణం ఏంది దాన్ని వదిలేసి? అయితే దానికి కారణం ఏంటంటే నేను ఈ ఉప సర్పంచ్ కావటానికి నన్ను కాంగ్రెస్ పార్టీ వాళ్ళలో ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి వర్యులైనటువంటి సుదర్శన్ రెడ్డి గారు ఆయనకున్నటువంటి అనుచర గానం చెప్పినటువంటి సందర్భాల్లో వాళ్ళు మాకు అడ్డుకోవడం కానీ ఇవన్నీ కాకుండా చేయడం జరిగింది. నేను కమ్యూనిస్ట్ పార్టీలో ఒప్పించి ఆ రోజు ఉన్నటువంటి బీజేపీ మిత్రులతో సహకారం తీసుకొని ఉప సర్పంచ్ అయిన తర్వాత నేను నవీపేట గ్రామాభివృద్ధికి ఇది కావటం కొరకు మరి రాజకీయాలలో ఖచ్చితంగా ఉండాలనే ఆలోచనతో ఏమైందంటే మరి శాసనసభ్యులుగా గెలిచిన తర్వాత మొదటిగా షకీల్ గారితోని మరి అందరు ఉన్నటువంటి ఒత్తిడి మేరకు కావచ్చు, మరి ఇక్కడ ఉన్నటువంటి మిగతా మా
సపోర్ట్ చేసినటువంటి సభ్యులు కావచ్చు, అందరం కలిసి ఒక ఆలోచన చేసిన తర్వాత ఆయనతో కన్వర్షన్ ఏదైతే జైన్ అయి మరి ఇక్కడ ఉన్నటువంటి నిధులు కావచ్చు, మరి కొన్ని డిమాండ్స్ అంటే ముఖ్యంగా నిధుల డిమాండ్ ఇక్కడ అభివృద్ధి కోసం మరి జైన్ కావడం జరిగింది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఓకే అన్న. సరే, రాజకీయంగా కొంతసేపు మీది పక్కన పెడితే మీరు ఒక సామాజిక సేవా సంస్థ అని కూడా నిర్వహిస్తున్నట్టు గతకాలం మాకు తెలుసు. అది అంటే ఆలోచన ఎట్లా కలిగింది? మీరు ఆల్రెడీ రాజకీయంగా ముందుకు పోతున్న క్రమంలో జన వికాస సేవా సంస్థ పెట్టాలి, ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఎట్లా కలిగింది? మీకు ఏమైనా ఆదర్శం ఎవరైనా ఉన్నారా? నేను 84 తర్వాత ఏంటంటే నేను లైబ్రరీకి పోవడం కానీ, పుస్తకాలు చదవడం కానీ, అదేవిధంగా ఉద్యమాలలో శిక్షణ తరగతులు కానీ ఇవన్నీ కూడా చేసుకోవడం జరిగింది. దాంట్లో ఇవాళ ఏదైతే అనేక మంది త్యాగాలు చేసినటువంటి వాళ్ళు, ముఖ్యంగా ఈ దేశం కోసం, ఈ దేశ స్వాతంత్రం కోసం ఆనాడు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వాళ్ళు కీలకంగా ముఖ్యంగా భగత్ సింగ్ కావచ్చు, ఆజాద్ చంద్రశేఖర్ కావచ్చు, మరి సుభాష్ చంద్రబోస్ కావచ్చు. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళ ఆదర్శాలతో పాటు మరి ఆనాడు ఉద్యమంలో ఉన్నటువంటి పీడిఎస్లో ఉన్నటువంటి జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ కావచ్చు, జార్జి రెడ్డి కావచ్చు, వీళ్ళందరి ఆదర్శాల్ని నేను చదువుకున్నది తక్కువైనా కావచ్చు, ఈ సమాజాన్ని ఎక్కువ చదివిన. ఈ మొత్తం ఈ సమాజంలో, ప్రపంచంలో కానీ దేశంలో జరుగుతున్నటువంటి అనేక విషయాల మీద నేను ఎప్పటికప్పుడు పుస్తకాల ద్వారా చదువుకోవడం అనేది నేర్చుకోవడం జరిగింది. వాళ్ళ ఆదర్శాన్ని దృష్టిలో పెట్టుకునే నేను 97లో మరి నవీపేటలో భగత్ సింగ్ విగ్రహాన్ని నా స్వతహాగా ఆనాడు ఉన్నటువంటి మిత్రుల సహకారంతో విగ్రహాన్ని నిర్మించడం జరిగింది. ఆనాడు జనశక్తికి సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యులు, సిరిసిల్ల శాసనసభ్యులైనటువంటి ఎన్వి కృష్ణయ్య టాప్ మోస్ట్ లీడర్, ఆ రోజు ఉన్నటువంటి ఆ ఎన్వి కృష్ణయ్య గారితో మరి ఆ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఆ 97లో మాది ఆదర్శ ఆ రోజే జరిగింది. ఆదర్శాలతో పాటు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి ఈ రాజ్యాంగం పట్ల కూడా పూర్తిగా గౌరవంతో చేసినటువంటి పోరాటాలు కావచ్చు, మరి ఈ దేశంలో ఒక సామాజికంగా అణచివేతకు గురవుతున్నటువంటి బడుగు బలైన వర్గాల ఆలోచనని తీసుకోవాలనే ఆలోచనతోనే నేను ఉప సర్పంచ్ అయిన తర్వాత నాకు ప్రత్యామ్నాయంగా ఖచ్చితంగా వాళ్ళ ఆదర్శాన్ని, వాళ్ళ ఆలోచనని ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతోనే నేను జన వికాస్ సేవా సంస్థను ఆ రోజు దాదాపు 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి మరొక స్కూల్లో ప్రోగ్రాం పెట్టి దానికి ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులు కావచ్చు, మరి ఉద్యమకారులు కావచ్చు, మరి జర్నలిస్టు మిత్రుడు మరి జమాల్పూర్ గణేష్ కావచ్చు, పాకాల నరసింహన్న కావచ్చు, ఇట్లాంటి వాళ్ళను పిలిచి మరి పెద్ద ఎత్తున ప్రోగ్రాం పెట్టి మరి విద్యార్థులకు కావాల్సినటువంటి సౌకర్యాలు, ముఖ్యంగా ఏంటంటే నేను హాస్టల్లో చదువుకున్నప్పుడు పిల్లలకు కనీస అవసరాలు లేనటువంటి పరిస్థితిని నేను గుర్తించినటువంటి వ్యక్తిని. వాళ్ళకు ఏదైతే కటింగ్ చేసుకోవడానికి పోవటం కొరకు కూడా కనీసం ₹2 ₹3 లేనటువంటి పరిస్థితి. మరి వాళ్ళకు ప్లేట్లకు సంబంధించింది కానీ, వాళ్ళకు బెడ్షీట్లు కావచ్చు, వాళ్ళకు సబ్బులకు లేనటువంటి వాళ్ళకు ఇట్లాంటి అన్ని గుర్తించి వాళ్ళకు నేను సేవ చేయడం జరుగుతుంది. చేస్తా ఉన్నాం. అదే విధంగా ముఖ్యంగా ఏంటంటే మండలంలో 10వ తరగతి విద్యార్థులకు దాదాపు 12 సంవత్సరాల నుంచి 10-12 సంవత్సరాల నుంచి మండలంలో ఉన్నటువంటి ఆ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి 10వ తరగతి విద్యార్థులకు మార్చి 23కు ఎగ్జామ్స్కో లేకపోతే మార్చి 20కు బోర్డు ఎగ్జామ్ జరిగితే నేను 20కో 18వ తారీఖు మండలంలో ఉన్నటువంటి అన్ని యూనియన్లు, టీచర్లను పిలిచి పెద్ద ఎత్తున 500 మంది మినిమం మండలంలో ప్రభుత్వ పాఠశాల చదువుకున్నటువంటి వాళ్లకు ఒక పెన్ 2 పెన్నులతో పాటు ఎగ్జామ్ ప్యాడ్లు, ఇది దాంతో పాటు నిరంతరం పాఠశాలకు కావాల్సినటువంటి ప్లేట్లు కావచ్చు, మరి ఇంకా ఏదైనా అవసరాలు కావచ్చు, ఇవన్నీ కూడా చేయడానికి సిద్ధం చేస్తా ఉన్నాం. మా జన వికాస్ సేవా సంస్థ మా సభ్యులందరూ కూడా చాలా మంది నాతో ఉన్నటువంటి సహకారము ఆర్థికంగా చేయకపోయినా మిగతా నాకు చేదోడు ఉంటున్నారు. కాబట్టి ఆ లక్ష్యం వాళ్ళ ఏదైతే ఈ ఉద్యమాలలో పనిచేసినటువంటి వాళ్ళ ఆశయ సాధన కోసమే ఇవాళ నిరంతరం కొనసాగుతూ, ముఖ్యంగా ఈ సామాజిక వర్గాలకు నేను నిరంతరం దగ్గర ఉంటూ వాళ్ళకు కావలసినటువంటి చనిపోయినప్పుడు కావచ్చు, మరి పెళ్లిలకు కావచ్చు, లేకపోతే ఇబ్బందులు నుండి కావచ్చు, లేకపోతే ఏదైనా హాస్పిటల్ కావచ్చు, నాతో అయింది పెద్ద ఎత్తున కాకపోయినా 5-10 వేలు ఏదో కొంచెం ఇట్లాంటివి కానీ, బియ్యం కానీ, పప్పులు కానీ, ఇట్లాంటి సహాయ సహకారాల కొరకు నేను ఉంటా ఉన్నాను. దాంట్లో భాగంగానే ఈ రాజకీయాల్లో కూడా బీఆర్ఎస్ లో మరి కీలకంగా కొనసాగుతున్నాను అనేది ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా? అవును. బీఆర్ఎస్ పార్టీనా? అవును. పక్క పార్టీనా? బీఆర్ఎస్ పార్టీ అని ఎందుకు అంటున్నా అంటే, ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కదా. అవును. ఇప్పుడు ఏదైతే మనం చూస్తా ఉన్నాం ఈ నెలలో జరిగిన ఎపిసోడ్, బీఆర్ఎస్ పార్టీలో జరిగిన ఈ గందరగోళం మనం చూస్తా ఉన్నాం. అందుకోసం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంటే ఏ వర్గం అని చెప్పుకునే విధంగా అయిపోయింది. ఏదైతే కవిత గారి ఎపిసోడ్ నడిచిందో అది నైపేట్ మండలి మీద ఎక్కువ ప్రభావితం చూపెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆమె నైపేట్ మండలి కోడలు ఇక్కడ. ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, అందుకే అడుగుతున్నా, మీరు ఏ వర్గం అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నేను వర్గాలు కాకుండా ఏంటంటే, నేను ముఖ్యంగా ఏంటంటే ఆనాడు జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు బోధన్ జేఏసీ కావచ్చు, రాష్ట్ర జేఏసీ కావచ్చు, నిజామాబాద్ జిల్లా జేఏసీ కావచ్చు, ఆ జేఏసీలో నేను ఆనాడు కమ్యూనిస్టు పార్టీగా
జేఏసీలో నవీపేట మండలంలో కీలకంగా వ్యవహరించడం జరిగింది. ముఖ్యంగా మాతట కూడా ఒక మిత్రుడు చనిపోతే కూడా మేమందరం కూడా డబ్బులు పోగు చేసి ఆనాడు నాగం జనార్దన్ రెడ్డితోని ఇవ్వడం జరిగింది. మరి దానికి తోడేందంటే ఈ జేఏసీలో కొనసాగినటువంటి సందర్భం కంటే ముందు నేను ఒక ఉద్యమ ప్రస్థానం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని. ముఖ్యంగా ఈ జేఏసీ కంటే ముందు కూడా ఇవాళ అనేక మంది కాళోజీ నారాయణ సార్ కావచ్చు, మరి జయశంకర్ సార్ కావచ్చు, మరి అనేక మంది మాకు శిక్షణ తరగతులు ఇచ్చారు. ఆనాడు జనశక్తిలో బయట మాకు వచ్చినటువంటి అనేక ఉద్యమాల మీద ఈ తెలంగాణలో నీళ్లు నిధులతో పాటు ముఖ్యంగా పక్కకే గోదావరి పోతా మరి వల్ల ఒక పైప్ లైన్లు వేసుకోవాలన్నా లేకపోతే ఇంకోటి వేసుకోవాలన్నా కానీ కొద్దిమంది పెత్తందారులు లేకపోతే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి కొద్దిమంది ఇవాళ పెత్తనం చేస్తున్నారు. దాంతోపాటు నిధులకు సంబంధించిన ఉద్యోగ భద్రత, ఉద్యోగాలు ఇవన్నీ కూడా మళ్ళా ఏదైతే తెలంగాణలో కొంచెం ఒక రోడ్ వేయాలన్నా, ఒక ఇల్లు కట్టాలన్నా, లేకపోతే ఏదైనా బడ్జెట్ కేటాయించాలన్నా ఇవన్నీ కూడా కీలకంగా నష్టం జరుగుతుంది అనేది అనేక విషయాలు మాకు బోధించినటువంటి సందర్భంలో అట్లాంటి వ్యక్తిని, కీలకంగా ఉన్నటువంటి వ్యక్తిని. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్లో జరుగుతున్నటువంటి రాజకీయ ప్రస్థానం కావచ్చు, అది ఇంకేమైనా కావచ్చు, ఆ ఉద్యమ ప్రస్థానంతో ఉన్నాం. కాబట్టి ప్రస్తుతానికైతే ఇవాళ నేను బీఆర్ఎస్లో కొనసాగుతున్నాను, నేను బీఆర్ఎస్తోనే ఉన్నాననేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఏంటంటే ఇవాళ అనేక మంది ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నామంటే ఇవాళ ఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళైనా కానీ తప్పులు చేస్తారు, అనుకోకుండా చేయొచ్చు, లేకపోతే కొన్ని ఎట్లా చూస్తున్నారు అన్న? ఇప్పుడు కవిత గారి టీఆర్ఎస్ పార్టీని సస్పెండ్ చేసిండ్రు, దాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? కవితక్క గారిని సస్పెండ్ చేయడం అనేది కూడా మేమేంటంటే ఆమెకు అంటే కొన్ని విషయాలు అంటే దీంట్లో వ్యక్తిగతంగా కూడా కొన్ని విషయాలతో కూడా జరిగినాయి అనేది కూడా నేను ఆలోచన చేస్తూ ఉన్నా. దాంతో సస్పెండ్ చేయడం అనేది కూడా, ఎందుకంటే ఆమె కూడా ఉద్యమంలో కూడా కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి. ఏది ఉన్నా కానీ కుసుండి పరిష్కారం చేసుకుంటే బాగుంటుంటే కానీ కవితక్క గారు ఏంటంటే ఇక అక్కడ ఉన్నటువంటి ఇవాళ రాజకీయాల్లో చెప్పుడు మాటలు కూడా ఉంటాయి, అనేక విషయాలు ఉంటాయి, ఉంటాయి. కవితక్క గారికి అవన్నీ కూడా దృష్టిలో ఉన్నాయి. కానీ కొంచెం జరిగినటువంటి ప్రస్థానం ఏంటంటే మరి ఏదైనా ఆలోచన చేసి కూర్చుంటే బాగుంటుండేనేమో కానీ ఇవాళ ఆ రకంగా పార్టీ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది ఎప్పటికైనా పరిష్కారం అవుతుంది అనేది కూడా మేము ఆలోచన చేస్తా ఉన్నాం. అందుకే ప్రస్తుతానికైతే మేమందరం కూడా, నేను మిగతా వాళ్ళు ఏది నిర్ణయం తీసుకున్నా నాకు సంబంధం లేదు, నేను బీఆర్ఎస్లో కొనసాగుతా. బీఆర్ఎస్లో లేని రోజుల్లో నేను ఖచ్చితంగా నా ఉద్యమ ప్రస్థానం సామాజిక సేవా కార్యక్రమాల్లో నేను ఒంటరిగానే పోరాడడానికి వరకు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ బడుగు వర్గాల కోసం నేను ఒంటరిగానే పోరాడటానికి సిద్ధంగా అనేది నేను ఆలోచన చేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇలా రాజకీయాలకు కూడా ఏమైపోయిందంటే డబ్బు కానీ అనేక రకాలుగా ఇది ఉంది. మాకు ముఖ్యంగా ఏంటంటే కులం అనేది కూడా ప్రస్తావన అనేది కూడా ఇవాళ కీలకంగా పనిచేస్తూ ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే నేను ఇచ్చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆలోచన చేసుకుంటా ఉన్నాను. ఇవాళ ముఖ్యంగా ఏంటంటే ఇలా రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి ఒక చర్చ సీరియస్గా జరుగుతూ ఉంది. ఆ చర్చ అనేది కూడా ఏంటంటే వాళ్ళకు కూడా ఏంటంటే ఆ కంటిన్యూగా ఉంటే బాగుంటుంది. ఇలా రాజకీయాలలో ఎన్నికలు రావడంగానే ఒక రకంగా, ఎన్నికలు లేని తర్వాత ఒక రకంగా అనేది ఇవాళ మిగతా వాళ్ళు చేస్తున్నటువంటిది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా కొత్త తరం రావాలంటే కూడా ఈ పాత తరాన్ని నమ్మకుండా అనే పరిస్థితి కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి అనేది. ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ అనేది తెలంగాణ రాష్ట్రంలో బలంగా వినిపిస్తున్నటువంటి వాదం, చర్చ కూడా అదే నడుస్తుంది ప్రముఖంగా. అయితే ఈ బీసీ రిజర్వేషన్స్ పై మీ ఆలోచన విధానం ఏంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ దానిపైన మేము చిత్తశుద్ధితో ఉన్నాం, పనిచేస్తున్నామని చెప్తా ఉన్నారు. దాన్ని ఎట్లా నమ్మొచ్చా? మరి ఎట్లా దానిపైన? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేక ధోరణులతో వ్యవహరిస్తూ ఉంది. వాళ్ళు ఏదైతే చెప్పినటువంటి మాటలు, వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు కావచ్చు, వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో కావచ్చు, వాళ్ళు ఏ జిల్లాలో 2-3 జిల్లాలు కలిసి ఎక్కడ బహిరంగ సభ పెడితే అక్కడ వాళ్ళు అనేక రకాలుగా వాగ్దానాలు చేస్తూ అనేక రకాలుగా మేనిఫెస్టోలు విడుదల చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఏదైతే రాహుల్ గాంధీ గారు మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన కామారెడ్డిలో పెట్టినటువంటి బీసీ డిక్లరేషన్ అయితే ఏదైతే ఉందో 42% 40% అది 42%, దానికి కట్టుబడి ఉన్నామనేది చెప్పుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ సామాజిక ఉన్నటువంటి వాళ్ళు కానీ ఉద్యమకారులు కావచ్చు, ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలు దాదాపు చాలా సంవత్సరాలుగా కొట్లాడుతున్నటువంటి వాళ్ళు ఇవాళ నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్రంలో రోజు రోజుకి ఏం జరుగుతుంది అనేది కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉన్నారు. వాళ్ళు చెప్పినటువంటి మాటలకు ఆచరణలకు మరి ఆలోచనకు ఇవాళ తేడా అనేది ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా వాళ్ళకు 2 సార్లు అసెంబ్లీలో చట్టాలు అనేది చేస్తా ఉన్నారు. ఇవాళ చట్టం తీసుకురావాలంటే ఇవాళ వాళ్ళు ఏం జరుగుతుంది పైన అనేది కూడా కావచ్చు, ఇవాళ పార్లమెంటు కావచ్చు ఆమోదించాలా, లేకపోతే అవసరమైతే రాష్ట్రపతి కూడా ఆమోదించాలా అనేది అది కేవలం ఇవాళ ఈ రాజ్యాంగ పరంగా ఓటింగ్ పరంగా వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా తెలుసు. అది తెలిసి కూడా ఏంటంటే
వాళ్ళను ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రజల్ని నమ్మేయటం కొరకు నువ్వు జంతర్ మంతర్ దగ్గర ధర్నా పెట్టిన తర్వాత కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం చెప్పేసింది, మీకు కారకండిగా మేము బీసీ రిజర్వేషన్లకు మీరు చేసినటువంటి ఏదైతే ఈ జనాభా సర్వే ఏదైతే ఉందో దానికి మేము ఒప్పుకునే పరిస్థితి లేదు అన్న తర్వాత తేలిపోయింది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల కోసమే చెప్పింది, ఎన్నికల కోసమే బీసీ వాదం వాదుకున్నది అనేది తెలిసిపోయింది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఇప్పుడు ఏం ఆలోచనతో ఉందంటే కేవలం వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ రిజర్వేషన్లు చేసి వాళ్ళ నాయకత్వాన్ని ఒప్పియటం కొరకు, వాళ్ళ క్యాడర్కు ఉత్సాహపరచడం కొరకు, దాంట్లో రిజర్వేషన్ ఇచ్చుకోవటం కొరకు పనికొస్తలే తప్ప రాజ్యాంగ పరం కావచ్చు, నువ్వు ఏ రకంగా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా అది జరగని పని అనేది ఈ సందర్భంగా తెలుపుతా ఉన్నాం. అది కాంగ్రెస్ పార్టీ చేసింది మోసం అనేది కూడా తేలిపోయింది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎన్నికలకు పోతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆ ఎఫెక్ట్ ఎన్నికల మీద పడుతుంది, కంపల్సరీ ఉంటుంది. బీసీ రిజర్వేషన్ అంశం అదే ఏదైతే ఉందో బీసీ రిజర్వేషన్ అంశం ఖచ్చితంగా అందరు కూడా అంటే మేము చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నాం. బీజేపీ ప్రభుత్వం మాత్రమే బిల్లును తొక్కిపెడుతుంది. బీజేపీ ఒక వైఖరితో ఉన్నది. బీజేపీ ఏంటంటే ఏదైతే వాళ్ళు స్టార్టింగ్ నుంచి కూడా చెప్తా ఉన్నారు, ఒక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకు ఏ రకంగా రిజర్వేషన్ ఇచ్చుకుంటారు, ఏ రకంగా చేసుకుంటారు అనే దానికని. సరే, బీజేపీ విధానాలకు నేను మాట్లాడేదానికి సంబంధం లేదు, కానీ ఆ ఆలోచన ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఎత్తుగడతోని లేకపోతే ఎన్నికల కోసమే కేవలం చేసింది అనేది ఆలోచన అనేది కనిపిస్తా ఉంది. అది సాధ్యం కాదు ఇప్పుడు ఎన్నికల్లో, స్థానిక ఎన్నికల్లో అనేది కూడా నేను చెప్పడం తీసుకుందాం. చాలా కింది స్థాయి నుంచి మీరు పైకి వచ్చిన విషయం స్పష్టంగా అర్థమవుతా ఉంది, మాకు కూడా తెలుసు. ఇంకా మీరు ఉన్నత పదవులు, మీరు ఒక బహుజన బిడ్డ, ఒక అంబేద్కరిస్టు, కాబట్టి మీరు ఇంకా ఉన్నత స్థానంలో ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. భవిష్యత్ కార్యాచరణ మున్ముందు ఎలా ఉండబోతుంది? నా భవిష్యత్ కార్యాచరణ ఏంటంటే ముఖ్యంగా నేను ఏదైతే జన వికాస్ సేవా సంస్థను ప్రారంభించినో దీనికి ఎవరితోని డబ్బులు తీసుకునే పరిస్థితి లేదు. ఎవరైనా ఒకేలా ఏదైనా సందర్భాన్ని బట్టి 5-10 వేలు ఇస్తే తీసుకోవడం అనేది జరుగుతుంది, కానీ 99% స్వచ్ఛందంగా కూడా ఇట్లాంటిది లేదు ఇప్పటిదాకా కూడా. నేను ఎక్కడైనా ఏదైనా పని చేసిన తర్వాత ఒక 50,000 1,00,000 రూపాయలు వస్తే దాంట్లో నుంచే ఇవాళ ఈ స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తా ఉన్నాను. ఈ జన వికాస్ సేవా సంస్థ ద్వారా ఏదైతే ఈ ఉన్నటువంటి ఆలోచన పరుల ఆలోచనతోని కంటిన్యూగా ఎన్ని ఇబ్బందులైనా ముందుకు పోతాను. నేను ఆర్థికంగా ఎన్ని డబ్బులు సంపాదించినా ఖర్చు పెట్టే కార్యక్రమాలే చేస్తా ఉన్నాను తప్ప ఆర్థికంగా లేనటువంటి వ్యక్తి. సొంత డబ్బులతోనే సామాజిక సేవా కార్యక్రమం అది చేస్తాను కంటిన్యూ. దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి నవీపేటలో నేను అంటే ఈ అభివృద్ధిలో కీలకం కావాలి, ఈ నవీపేట డెవలప్లో కీలకంగా ఉండాలి, నవీపేట ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన నాకు కూడా ఉంది. భవిష్యత్తులో ఏదైతే ఎస్సీ వచ్చినా రిజర్వేషన్ నవీపేట గ్రామ పంచాయతీకి సర్పంచ్గా పోటీ చేస్తా. జనరల్ వచ్చినా ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరి సహకారంతో నేను పోటీ చేయడానికి ఉన్నాను. అదేవిధంగా గతంలో ఏదైతే ఎస్సీ జడ్పీటీసీ రావడం జరిగింది మహిళ, మరి ఈసారి ఎస్సీ జడ్పీటీసీ వచ్చినా లేకపోతే ఎస్సీ జనరల్ జడ్పీటీసీ వచ్చినా నేను నా రాజకీయ ప్రస్థానంలో ఏ పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా స్వతంత్ర అభ్యర్థిగా కానీ పోటీ చేయడానికి నేను నిర్ణయించుకున్నాను. దాని తర్వాత కూడా నేను సామాజిక సేవ కార్యక్రమాలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏది వచ్చినా అందరి సహకారంతో నేను ఖచ్చితంగా ముందుకెళ్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇప్పటివరకు మీకు ఏదైనా తీరని కోరిక ఏదైనా ఉందా అన్న? ఇది చేస్తే బాగుండు, నెరవేరలేదు అనేటట్టు ఏదైనా ఉందా మీకు? అంటే తీరని కోరిక అనేది అంటే ఉద్యమకారులకు తీరని కోరిక అనేది ఉద్యమాల నుంచి వచ్చినాం కాబట్టి అట్లాంటిది లేదు. నేను చేస్తున్నది ఇంకా చేయాలనేదే కోరిక ఉంది. దానికి సంబంధించింది ఏంటంటే ఇంకా అనేక రకాలుగా ఇంకా సేవా కార్యక్రమాలు ఆర్థికంగా మంచిగా అయితే ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేయాలనేది ఒక ఆలోచన. పోషెట్టి గారు ఒక రాజకీయ నాయకుడు కానీ కాకుండా, ఒక సంఘ సంస్కరణ కాకుండా ఉద్యమకారుడు అనేది కూడా ఉంది నాకు ఈ జిల్లాలో. అదే అన్న, ఇప్పుడు ఉద్యమకారుడు అనేది కూడా తెలంగాణ ఉద్యమకారుడు తెడ్డు పోషెట్టి గానే ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెలంగాణ ఉద్యమకారులకు స్థలం ఇవ్వడం, అంటే స్థలం ఇస్తాము, వాళ్ళని గుర్తిస్తాము, వాళ్ళని ఆదుకుంటామని చెప్పడం జరిగింది. ఇప్పటివరకు అది ఏమన్నా జరిగిందన్న? ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి మాటలు దాంట్లోనే ఇవాళ అంత గందరగోళం ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏంటంటే నిన్న కూడా జయశంకర్ సార్తో పాటు మరి అదేవిధంగా జస్టిస్ చంద్ర కుమార్ ఆధ్వర్యంలో ఇవాళ ఏదైతే ఈ తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఏదైతే జాగా కానీ మిగతా వాళ్ళని ఆదుకుంటా అని చెప్పినటువంటి పరిస్థితుల్లో మరి నిన్న రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి వాళ్ళు ఇది చేయడం జరిగింది. కానీ ప్రభుత్వం ఆలోచనతో ఉన్నటువంటి ప్రభుత్వం చెప్పినటువంటి ప్రభుత్వం ముఖ్యంగా తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం నష్టం చేసింది ఉద్యమకారులకు అన్నప్పుడు మరి ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఉద్యమకారులకు ఖచ్చితంగా మాకు కాకుండా ఏదైతే ఇంకా త్యాగాలు చేసినటువంటి కుటుంబాలకు కానీ మరి అదేవిధంగా ఇబ్బందులు ఉన్నటువంటి కుటుంబాలకు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఆదుకోవాలి. ఆ ప్రభుత్వము ఇచ్చినా ఇవ్వకపోయినా ఖచ్చితంగా నా ప్రస్థానం అనేది ఖచ్చితంగా సామాజికంగా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సామాజిక సేవ కార్యక్రమాలు ఖచ్చితంగా కొనసాగిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఓకే అన్న, చివరగా తెడ్డు పోషెట్టి గారు నవీపేటని ఎలా చూడాలనుకుంటున్నారు? నవీపేటలో ఏంటంటే
ప్రజలందరికీ కూడా విద్య కావచ్చు, ఇలా అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాలలో రోడ్లు కావచ్చు, మరి అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, లేకపోతే పేదలకు ఇండ్లు కావచ్చు, లేకపోతే అదేవిధంగా అనేక మంది ఇవాళ ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితితో పాటు మరి ఇవాళ అనేక రకాలుగా ఉన్నటువంటి నవీపేటలో ముఖ్యంగా రోడ్లు కానీ ఇవాళ ఇండ్లు కావచ్చు, మరి లైటింగ్ కావచ్చు, మరి ఇదేదైతే ఈ మార్కెట్ ఏదైతుందో మార్కెట్ స్థలాన్ని కూడా డెవలప్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆయా శాఖలు, ఎందుకంటే ఇది మేజర్ గ్రామ పంచాయతీ కాబట్టి ఆయా శాఖలు అభివృద్ధి జరిగినప్పుడు ఇంకా కొంచెం డెవలప్ జరిగినప్పుడే ఈ రకంగా ఉంటుంది. ఆ రకంగా చూడాలనేదే నా కోరిక. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలు, అన్ని మండలాలు వివక్షకు గురైనాయి. అభివృద్ధి అనేది తెలంగాణ ప్రాంతంలో శూన్యమని చెప్పొచ్చు. అందుకే తెలంగాణ ఉద్యమం అనేది వచ్చింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొత్తగా నిర్మించుకోవాలి తెలంగాణ రాష్ట్రాన్ని, అన్ని రంగాలు అభివృద్ధి చేసుకోవాలి అని చెప్పేసి మనం అందరూ మాట్లాడుకున్న మాట వాస్తవమే. అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, రాకముందు నవిపేట వేరే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నవిపేటలో జరిగినటువంటి మార్పులు ఏంది, అభివృద్ధి ఏమిటి? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నవీపేటలో అంటే వాస్తవానికి మనం అందరం కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. నిధులకు సంబంధించిన దాంట్లో మాకు నిర్లక్ష్యం జరిగింది అనేది మేము ఒప్పుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే ఒక రోడ్లకు సంబంధించిన నిధులు వచ్చినాయచ్చు, ఎందుకంటే మాకు కవితక్క గారు ఇంటి మనిషి. ముఖ్యంగా ఏంటంటే షకీల్ అన్న కూడా అదే రకంగా. అయితే ఈ నిధులు తీసుకురావడంలో కూడా వాళ్ళు కూడా కొంచెము ఇబ్బందికరంగానేటువంటి పరిస్థితి అయింది. ముఖ్యంగా ఏంటంటే ఇలా దాదాపు వందలాది మంది పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒక ప్లాటు ఇస్తే ఒక ఇల్లు కట్టుకుంటాము అనే దాంట్లో ఇలా వందలాది మంది ఎస్సీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఈ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. దాంట్లో అనేక రకాలుగా ఇవాళ మాకున్నటువంటి మిత్రులు అందరి ఆధ్వర్యంలో కూడా చాలాసార్లు చెప్పినా కానీ ఆ సమస్యకు పరిష్కారం కాలేదు. ముఖ్యంగా ఏంటంటే మెయిన్ ఇక్కడ మార్కెట్ డెవలప్ కావడం కొరకు ఇవాళ ఒకటే మార్కెట్ ఏంటంటే కూరగాయల మార్కెట్ కావచ్చు, అంగడి బార్ కావచ్చు, దాంట్లో నిధులు ఇచ్చి అక్కడ ఉన్నటువంటి దాన్ని డెవలప్ చేస్తే బాగుంటుండే దాని మీద దాదాపు 10 సంవత్సరాలుగా ఇచ్చేస్తా ఉన్నాం. అదే పరిస్థితి అయిపోయింది. గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పరిస్థితి చేసింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొంచెం జరగడం జరిగింది. ఒక రోడ్లు అనేది కొంచెం కొన్ని చిన్న సమస్యలు అనేది పరిష్కారం జరిగింది. దానికి తోడు ఏంటంటే ఈ రోడ్ వైడింగ్లు అనేది ఒక మెయిన్ రోడ్డు బాసర్ ఉంది కాబట్టి ఆ రకంగా కవితక్క గారు ఆమె ఇంట్రెస్ట్ తీసుకొని, షకీల్ అన్న గారు తీసుకొని అదొకటి మాత్రం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ బీసీ హాస్టల్ ఒకటి అప్పుడు కొత్తగా జరిగింది, ఎస్సీ హాస్టల్ ఒకటి కావచ్చు, మళ్ళీ అదేంటంటే వ్యవసాయకు సంబంధించింది రైతు వేదిక ఒకటి జరిగింది. ఇట్లాంటి కొన్ని చిన్న పనులు అనేది జరిగినాయి. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే అందరికి కూడా ఏంటంటే ఈ ప్లాట్లకు సంబంధించింది కావచ్చు, డ్రైనేజ్కి సంబంధించింది కావచ్చు, కరెంట్కి సంబంధించింది కావచ్చు, మరి ఇవన్నీ కూడా అయితేనే రేపు డెవలప్ అయినట్లు ఉంటుంది. ఆ రకంగా కావాలనేదే మేము కోరుకుంటున్నాం. అప్పుడు మాత్రం వివక్ష జరిగింది అనేది కూడా మేము చెప్తా ఉన్నాం. ఒక అంబేద్కరిస్ట్వాది ఉద్యమకారులు ప్రజల కోసం, విద్యార్థుల కోసం, బీడీ కార్మికుల కోసం నిరంతర సమస్యలపైన కొట్లాటాలు చేసినటువంటి మీరు రాజకీయంగా ఇంకా ఉన్నత స్థానంలో పోవాలనేసి మా తెలంగాణ పల్స్ ఛానల్ ద్వారా కూడా మేము కోరుకుంటూ, ఇది నవీపేట మాజీ ఉప సర్పంచ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా సీనియర్ నాయకులు తెడ్డు పోషెట్టి గారితో చాయ్ పే చర్చ కార్యక్రమం. సులో అన్న.